గైస్ చివర్లో అయితే నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిన ఆడియోని అయితే పెట్టాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ ఏపీ వెబ్సైట్ థర్డ్ ఫేజ్కు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం. గైస్, మనకందరికి తెలుసు థర్డ్ ఫేజ్ సంబంధించి నిన్న సాఫ్ట్వేర్ సంస్థతోని షెడ్యూల్ ఉంది. అంటే మీటింగ్కి అయితే ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్నైతే మీటింగ్ జరగాలి. మరి నిన్న మీటింగ్ జరిగిందా? నిన్నైతే మరి జరిగితే అప్డేట్ ఏంటి అనేటువంటి విషయాలైతే మనం ఇక్కడ చూద్దాం గైస్. మనం ఇంత ముందుకు అనుకున్నట్టే అంటే పేపర్‌లో చూసాం గదా! బుధవారం మీటింగ్ జరుగుతుంది. వస్తే బుధవారం ఈవినింగ్ లేదంటే ఈరోజు రావాలి స్కెడ్యూల్ అనేది. ఇంతకుముందుకు వీడియోలో గూడా మనం ఈ విషయం అయితే మాట్లాడుకున్నాం. గైస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్‌నైతే నేను మీకు ఇవ్వబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. ఇందులో నేను వాళ్ళతోని మాట్లాడింది అసలు నేనేం మాట్లాడాను వాళ్ళతోని, వాళ్ళు నాకేం ఆన్సర్ జేశారు, నేనేం అడిగాను థర్డ్ ఫేజ్ గురించి, అసలొస్తుందా? రాట్లేదా? అనేటువంటి విషయం అయితే నేను వాళ్ళతోని మాట్లాడాను. ఇక్కడ దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ గూడా నేను ఇక్కడైతే పెడతాను. గైస్, మీరు ఆ కాల్ రికార్డింగ్స్ విని గూడా మీరేం అంటే ఆందోళన చెందొద్దు. దానికి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఆ కాల్ రికార్డింగ్స్ వినండి. విన్న తర్వాత దానికి ఆ ఎక్స్‌ప్లనేషన్ గూడా నేను చెప్తాను. అసలేంటి, ఏం జరగబోతుందనేది. గైస్, ఈలోపు నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. సో, నాకింకా మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడినటువంటి వీడియోలు మీకు అందించడానికి కొంచెం ఉత్తేజకంగా పనిచేస్తుంది. సో, గైస్, లేట్ చేయకుండా వీడియోనైతే లైక్ చేయండి. గైస్, ఇక్కడ నేను చెప్తున్నాను. వాళ్ళతో ఏం మాట్లాడానంటే నేను, ఏపీ వెబ్‌సైట్‌కు సంబంధించినటువంటి అప్డేట్ ఏమైనా ఉందా? నేను సాఫ్ట్‌వేర్ సంస్థతోని మీరు మీటింగ్ అని చెప్పేసి అన్న ఒక ప్రెస్ నోట్ అయితే వచ్చింది అఫీషియల్‌గా. పేపర్‌లలో వచ్చింది. వివిధ రకాల పత్రికలలో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే వచ్చింది. రేపు మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత స్కెడ్యూల్ అయితే వస్తుంది. థర్డ్ ఫేజ్‌కు సంబంధించినటువంటి స్కెడ్యూల్ వస్తుంది. దాని ప్రకారంగా ఆహ్, ఈ యొక్క ఎంసెట్ కౌన్సెలింగ్ అనేది ఉంటుంది అనేది దాని సారాంశం. దాని గురించి నేను అడిగాను. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడాను. స్పోర్ట్స్, గేమ్స్‌కు సంబంధించి మీరొక మెరిట్ లిస్ట్ అయితే పెట్టారు. ఆ మెరిట్ లిస్ట్‌ను పెట్టి దానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే మీరు తెలియజేయాలని చెప్పేసి అక్కడ ఒక మెయిల్ ఐడీ, ఫోను నంబర్స్ గూడా ఇచ్చారు. దాని తర్వాత స్పోర్ట్స్‌కు కోటాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా తమ యొక్క అంటే ఎవరికైతే గ్రీవియన్సెస్ ఉన్నాయో ఆ గ్రీవియన్సెస్‌ను వాళ్ళ సంబంధించినటువంటి మెయిల్ ఐడీకైతే ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ విషయం గురించి నేను మాట్లాడాను. కానీ వాళ్ళేమన్నారంటే దీనికి సంబంధించి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేస్తాము. మేము గ్రీవియన్సెస్ స్టూడెంట్స్ నుంచి వచ్చినాయి. ఆ గ్రీవియన్స్‌ని మేము పర్స్యూ చేసి దాని తర్వాత ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి సీట్ అలాట్‌మెంట్ ఏదైతే ఉందో అది థర్డ్ ఫేజ్‌తో కలిపి ఇస్తాము అని జెప్పేసి చెప్పడం జరిగింది. గైస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కు సంబంధించినటువంటి మీరైతే ఆందోళన చెందొద్దు. మీరిచ్చినటువంటి గ్రీవియన్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది ఇచ్చినటువంటి ఆ గ్రీవియన్స్‌ని పర్స్యూ జేసి దాని తర్వాత మీకు థర్డ్ ఫేజ్‌తో కలిపి సీట్ అలాట్‌మెంట్ అయితే స్పోర్ట్స్‌కు సంబంధించి ఉంటుంది. గైస్, ఇక నేను వాళ్ళతో ఈ థర్డ్ ఫేజ్‌కు సంబంధించి విషయాన్ని చర్చించినప్పుడు నిన్న మీటింగ్ ఏదైతే ఉందో జరగాల్సినటువంటి సాఫ్ట్‌వేర్ సంస్థతోని జరగాల్సినటువంటి మీటింగ్ అయితే పోస్ట్‌పోన్ అయింది అని జెప్పేసి అన్నారు. మరి ఎప్పుడొస్తుంది అని జెప్పేసి నేను అడగడం జరిగింది. అనంటే వాళ్ళు ఏమన్నారు? దానికి సమాధానం అంటే అది 2, 3 రోజుల్లో మనకు స్కెడ్యూల్ 2, 3 రోజుల్లోపు వస్తదా? లేకపోతే 1 వీక్ పడతదా అని నేను అడిగాను. అప్పుడు వాళ్ళ సమాచారం వాళ్ళిచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అనంటే దాని గురించి కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ థర్డ్ ఫేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది ఒక 1 వీక్ లోపు. అంటే నేనేం అడిగానంటే ఈలోపు సెప్టెంబర్ 13కి, 15కి మనకైతే ఈ క్లాసెస్ స్టార్ట్ కావాలి కదా! మరి ఈలోపు మనకున్నది జస్ట్ 10 డేసే కదా టైము. అంటే ఈరోజు ఫోర్త్ ఆల్‌మోస్ట్ అంటే 11 డేస్. 11 డే అంటే 11థ్ డే క్లాసెస్ అయితే స్టార్ట్ కావాలి. ఏఐటీసీ నార్మ్స్ ప్రకారంగా. సో, మనకున్నది 10 డేసే కదా! మరి ఇప్పుడు స్కెడ్యూల్ ఇంకా 1 వీక్ పడుతుందా అంటే 1 వీక్ పట్టొచ్చు, ముందే రావచ్చు అని చెప్పేసి అన్నారు. ఆ కాల్ రికార్డింగ్స్ అయితే నేనిక్కడ పెడతాను క్లియర్‌గా. అది మీరైతే అసలు నేను వాళ్ళతో ఏమడిగాను? వాళ్ళు మనకు ఆన్సర్ ఏమిచ్చిండ్రు? అసలు స్కెడ్యూల్ ఎప్పుడు రాబోతుంది? డేట్స్ ఏంటి? ఇవంతా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం గూడా మీరు ఆ యొక్క కాల్ రికార్డింగ్స్‌లలో వినొచ్చు. నేను అడిగిందేంటి, వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటి అనేదైతే ఆ ఆడియోలో క్లియర్‌గా ఉంటుంది. గైస్, వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. హైప్ బటన్ ఉంటుంది గైస్. అందరైతే చూస్తున్నారు కానీ హైప్ బటన్ అయితే క్లిక్ చేయడం లేదు. హైప్ బటన్ గూడా క్లిక్ చేయండి గైస్. మీరు హైప్ బటన్ మీద
హైప్ బటన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడినటువంటి వీడియో కదా గైస్. చాలామంది అయితే కంగారు పడుతున్నారన్నట్టు తల్లిదండ్రులు. అంటే థర్డ్ ఫేజ్ వస్తదా? రాదా? స్టూడెంట్స్ గూడా అసలు థర్డ్ ఫేజ్ అనౌన్స్ చేశారు. మరి రావట్లేదు. నిన్ననే మీటింగ్ అన్నారు. అసలు స్కెడ్యూల్ రావట్లేదు. అందరైతే యూట్యూబ్‌లో వీడియోలు ఇలా చేస్తూనే పోతున్నారు. వస్తుంది, వస్తుంది అని జెప్పేసి అప్డేట్ ఉందా? అని రకరకాల థంబ్‌నెయిల్‌తోని ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు గదా! మీరు గూడా చూస్తూనే ఉన్నారు గదా! సో, దానికి సంబంధించి అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా ఈ వీడియో అయితే మీరు లైక్ చేసి హైప్ బటన్ క్లిక్ చేయడం ద్వారా వాళ్ళకైతే రీచ్ అవుతుంది గైస్. ఇక్కడైతే ఈ వీడియోకైతే ఇక్కడ నుంచి అయితే నేను మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ ఏదైతే ఉందో దానికైతే అటాచ్ చేస్తాను గైస్. హలో. మీరైతే స్కిప్ చేయకుండా హలో. గుడ్ ఎండ్ మార్నింగ్ వరకు సార్. అయితే కాల్ రికార్డింగ్స్ గుడ్ అయితే మార్నింగ్. వినండి సార్ గైస్. ఇది థర్డ్ ఫేజ్‌కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా సార్ వెబ్‌సైట్‌కి సంబంధించి? అంటే షెడ్యూల్ థర్డ్ ఫేజ్ అయితే ఉందండి. అవునా సార్. ఇది నిన్న మీటింగ్ సాఫ్ట్‌వేర్ సంస్థతోని నిన్న మీటింగ్ అన్నారు కదా సార్. అదేమైనా జరిగిందా సార్? దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు సార్. ఇచ్చేదానికి. సార్. మీకు కావాల్సిన డేట్స్ ఇంకా రాలేదు. అవునా సార్. ఈ స్పోర్ట్స్ కోటా ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్? ఇది అంటే ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది. కానీ మళ్ళీ వెబ్‌సైట్‌లో పెట్టి తీసేశారు కదా సార్. అంటే దాని గురించి అప్డేట్ ఏం లేదు సార్. దానికోసం అని చెప్పేసి. పెట్టి తీసేయడం అంటే మీకు తెలుసా? మెరిట్ లిస్ట్ పెట్టింది సార్ జస్ట్. మెరిట్ లిస్ట్ కాదు, అది గ్రీవెన్స్ పెట్టారు. మెరిట్ ఇంక పెట్టలేదు. గ్రీవెన్స్ పెట్టారు, మెరిట్ ఇంక పెట్టలేదు. ఓకే సార్. గ్రీవెన్స్ పెట్టిండ్రు. ఆ గ్రీవెన్స్‌ని మీరు చూసిన తర్వాత మళ్ళీ సీట్ అలాట్‌మెంట్ ఉంటదా సార్? అదే దానికి రిలేటెడ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వెయిట్ చేయండి. అవునా సార్. ఈ థర్డ్ ఫేజ్ ఒక 1 వీక్‌లో రావచ్చా సార్? తెలీదండి. ఓకే సార్. థ్యాంక్ యూ. హలో సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ ఇది ఏపీ వెబ్‌సైట్‌కి సంబంధించి అసలు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏమన్నా వస్తుందా సార్? అది వస్తుందండి, డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, వస్తుంది రావడం అయితే. అంటే మనకు ఈ ఏఐసిటి నామ్స్ ప్రకారంగా 15th సెప్టెంబరే కదా సార్ స్టార్ట్ కావాల్సింది క్లాసెస్ లోపు. అది ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటాయండి ఆ కాలేజెస్. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవ్వాలని డేట్ ఇస్తారు. అవునా. టైం పడుతుందా అండి ఇది? ఇంకా అంటే ఒక 1 వీక్‌లో వస్తుందా అండి? లేకపోతే ఈ రోజు రేపట్లో? వస్తుంది. అదే అండి నేనేమన్నా అండి ఈ రోజు రేపట్లో వస్తుందా అంటే ఇంకా 1 వీక్ అట్లా టైం తీసుకుంటుందా అండి? 1 వీక్ తీసుకోవచ్చు. 1 వీక్ తీసుకోవచ్చా సార్? ఇది అయిపోయిందండి మన టెక్నికల్ వాళ్ళతో అంటే సాఫ్ట్వేర్ వాళ్ళతో మీటింగ్ అన్నారు కదా, అది అయిపోయిందండి? అవ్వలేదండి, ఇంకా అదైతే ఇచ్చేస్తారు, అదే అవ్వలేదు. అవునా. ఈ రోజు ఏమన్నా అవుతుందా మేడం? సారీ చెప్పలేమండి. చెప్పలేమండి. అంటే డిస్కషన్స్ ఏమైనా ఉందా మేడం దీని గురించి? అవేమీ తెలియదండి, ఇంకా డేట్స్ అయితే ఫిక్స్ కాలేదు. మీకు అయినప్పుడు సైట్లో పెడతారు. ఓకే మ్యామ్. ఈ స్పోర్ట్స్ మీటింగ్ అవన్నీ ఎవరు చేస్తారో మాకైతే తెలియదు. అంటే పేపర్లో చూసి అడుగుతున్నాను మేడం. ఇదన్నీ పేపర్లో అనౌన్స్ చేసిండు బుధవారం, నిన్ననే మీటింగ్ ఉంది. యాక్చువల్గా నిన్న మీటింగ్ కాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో షెడ్యూల్ ఏమన్నా? మీటింగ్ అయితే జరగలేదండి, అది పోస్ట్ పోన్ అయింది. సార్ ఇది స్పోర్ట్స్ ఏమైంది మ్యామ్? స్పోర్ట్స్ కోటా రిలీజ్ చేయలేదండి లిస్ట్. స్పోర్ట్స్ది థర్డ్ దాంతో కల్పిస్తారండి. థర్డ్ ఫేజ్లో కల్పిస్తారండి? అవునండి. ఓకే. అంటే ఇంకొక 1 వీక్ అయితే తీసుకోవచ్చు అంటారు టైం, అంతేనండి? అది అయిపోతే షెడ్యూల్ ఇంకా డేట్ ఫిక్స్ కాలేదండి, ఆ ఫిక్స్ అయితే ఇచ్చేస్తారు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విన్నారు కదా గైస్, అది మనకున్నటువంటి అప్డేట్. కానీ 1 వీక్ అయితే టైం తీసుకోకపోవచ్చు, ఎందుకంటే 15th లోపే క్లాస్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ లోపే షెడ్యూల్ వస్తుంది, మనకు వెబ్ కౌన్సిలింగ్ అయిపోతుంది, సీట్ అలాట్మెంట్ కూడా ఈ 10 days లోపే అయిపోతుంది గైస్. మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ.